అందరికీ నమస్కారం. మూడో రోజు పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నాయండి ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ? ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్. సో మనం ధ్యానం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చాము, ఇంత గొప్ప ఆనందాన్ని పొందుతున్నాం, ఇంత గొప్ప సౌకర్యాలు పొందుతున్నాం. మన కుటుంబమే కాదు, వసుదై కుటుంబం అని నమ్ముతున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాము. నిన్న ఏం నేర్చుకున్నాం? ఇంప్లిమెంటేషన్ అంటే ఆచరణ. మనం ఏదైతే విన్నామో క్లాప్స్ కొట్టి అక్కడితో ఆపేయకుండా దాన్ని ఎవ్రీ మినిట్ కూడా ఆచరించాలి అని నిన్న మనం నేర్చుకున్నాం. ఈరోజు బుద్ధి, మనసు. చాలా చిన్న కాన్సెప్ట్స్లా కనిపించిన ఇవి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్లో ఎంతో మార్పు వస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదగగలుగుతాం. అవునా కాదా? సో ప్రతిదీ మీరు విన్న ప్రతిదీ కూడా ఆచరించడానికి ఉపయోగించండి. మీ జీవితాల్లో చేంజ్ అనేది చూడాలి. ధ్యానం ద్వారా 2 విషయాలు వస్తాయని చెప్పారు మన పత్రి గారు. ఏంటవి? మార్పు, ఎదుగుదల. ఇవి మన జీవితంలో ఉందా లేదా? అది ఆలోచన పరంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, బుద్ధిపరంగా కావచ్చు. ఎలాగైనా మనలో మార్పు ఉందా? ఇంకా ఆనందంగా జీవిస్తున్నామా లేదా? ఎందుకండి మనం ధ్యానం చేస్తున్నాము? ఆనందంగా జీవించడానికా కాదా? మరి ఆనందమే పొందకపోతే ధ్యానం చేసి లాభం ఏంటి? శాకాహారిగా ఉండి లాభం ఏంటి? మీరు సరైన ధ్యానం చేస్తున్నారంటే ప్రతి నిమిషం కూడా మీరు ఆనందంగా జీవిస్తారు, నవ్వుతూ జీవిస్తారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అ డీప్ గ్రాటిట్యూడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడున్న ప్రతి నిమిషం కూడా వేస్ట్ చేయకుండా. అయితే 4 పిల్లర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఉందండి. 1 ధ్యానం, 2 శాకాహారం, 3 స్వాధ్యాయం, 4 సద్జన సాంగత్యం. ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు 24 గంటలు ఈ 4 పదాలు బుర్రలో పెట్టుకోండి. ప్రతి నిమిషం కూడా ఇది ఈ జోన్లోనే ఉన్నామా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఓన్లీ ధ్యాన సాధన. ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం మనిషిలా ఉంటే వెళ్ళేసరికి ఋషిలా తయారై మనం వెళ్ళాలి. ఆ సాధన మీరు మాత్రమే చేయాలి. ప్రతిదీ ఇక్కడ ఉపయోగించుకోండి. స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఏమీ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు మనకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి. సో అలా ఈరోజు సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వాళ్ళు ఒక మెసేజెస్ ఇవ్వడానికి వచ్చారు. సో వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. గుంటూరు నుంచి వెంకట రామయ్య గారు, పలనాడు నుంచి ఎస్విఎస్ రామానుజన్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. అలానే కుక్కట్పల్లి హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి రిప్రజెంటేటివ్ లక్ష్మి గారు వారి యొక్క మెసేజ్ అండ్ ఆల్సో సార్ మెసేజ్ తెలుసుకుందాము. ప్లీజ్ సార్ గట్టిగా క్లాప్స్ కొడదామండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలండి. ధ్యానమా చక్రానికి ఇచ్చేసిన ఆత్మజ్ఞానులందరికీ ధన్యవాదాలు. మాది గుంటూరు జిల్లా నుండి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఒక మెగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ రాబోతుంది. ఆ మెగా పిరమిడ్కి కావాల్సిన స్థలం ఏర్పాట్లు అన్నీ కూడా గుంటూరు ఎంపీ గారు మనకి ఇవ్వడానికి సిద్ధమైనారు. గుంటూరు ఎంపీ గారికి ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. గుంటూరు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఒక ట్రస్ట్ ఫామ్ అయితే మీ అందరికి కూడా స్థలం నేను ఇప్పిస్తాను అన్నారు. ఆయన మోటివేషన్ ఎలా ఉందంటే, ఆయన మోటివేట్ చేస్తున్నారు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ విషయాన్ని కూడా మేమే చూసుకుంటాము అంటున్నారు. అంటే మన ధ్యానం ఎంతవరకు వెళ్ళిందంటే రాజకీయ నాయకులను కూడా ప్రలోభం చేస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నారు అందరూ కూడా. మరి ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధానంగా మనకి సహకరిస్తున్న వెలగపూడి లక్ష్మణరావు గారికి, అబ్బూరి కోటేశ్వరరావు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందామండి. వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు అన్ని విధాలా మనకి సహకరించే వాళ్ళే. మరి వీళ్ళతో పాటు గుంటూరు టౌను, గుంటూరు జిల్లా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం మన వాళ్ళందరూ కూడా అద్భుతంగా అందరూ పనిచేసే వాళ్ళే, అందరూ మనకు సహకరిస్తున్న వాళ్ళు. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధ్యాన చక్రానికి విచ్చేశారు. ఒకసారి అబ్బూరి కొడసవ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. అబ్బూరి కొడసవ గారు, ఎందుకంటే అబ్బూరి కొడసవ గారు ఈ ప్రయత్నం అంతా వెనకుండి జరిపించిందంతా కూడా అబ్బూరి కొడసవ గారు. బయటకై ఆయనకు ఎవరు కనపడ్డా కానీ మొత్తం మన ఎంపీ గారితో మాట్లాడతాం కానీ ఆ యొక్క స్థలం చూడటం, ఆ స్థలానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ, ఆ ట్రస్ట్ ఏర్పాట్లు మొత్తం కూడా అబ్బూరి కొడసవ గారు చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా మనకి గుంటూరు పట్టణంలో కూడా ప్రతి కాలనీలో మన పిఎస్ఎస్ఎం నుంచి ప్రతి చోట కూడా ఒక 41 days క్లాసెస్ పెట్టి ఆ కాలనీ వాసులందరిని కూడా మోటివేట్ చేసి ధ్యానం నేర్పించి వాళ్ళందరితోటి సహకార ర్యాలీ చేపించి వాళ్ళందరూ కూడా సహకారులుగా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ కర్తాల్ ప్రోగ్రాం ప్రారంభం అయ్యేంత వరకు ఈ యొక్క 41 days క్లాసెస్ కానివ్వండి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంత అద్భుతంగా గుంటూరు జిల్లా అనేది చాలా ముందుకెళ్తుంది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. వెలగపూడి లక్ష్మణరావు సార్ మనకి బయట కనపడరు కానీ వెనకుండి ఎంతో నడిపిస్తున్నారు. ఆయన సలహాలు సూచనలతోటి మనం ఎంతో ముందుకి నడిపిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరం కూడా వాళ్ళ ద్వారా ప్రేరణ పొంది అనుభవాలు పొంది ఎంతో ముందుకెళ్తున్నాం మనందరం కూడా. ఇక్కడ వాళ్ళ సహకారం, ఎందుకంటే ఆ సీనియర్లు వాళ్ళందరూ కూడా మనకి ఇచ్చే యొక్క ఆ సలహాలతోటి మనం చాలా ముందుకెళ్తున్నాం. కానీ మనకు అది అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఏమో వెంటనే అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. కానీ చాలా అద్భుతమైన సహకారం వాళ్ళు మనకు అందిస్తున్నారు. ఈ సహకారాన్ని అందరం తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ ఈ యొక్క నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ 13 సంవత్సరాల కాలంలో నేను మరి ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, సహకారిగా మారాను, ధ్యాన ప్రచారంలో ఉన్నానంటే ఈ చేస్తున్న దానిలోకి నాకు అందరూ సహకరించిన వాళ్ళు. దానిలో ముందుగా కోకట్పల్లి లక్ష్మి గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిరమిడ్లో క్లాసులు చెప్పడం జరిగింది. మరి ఐటీసీ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ చాలామంది మాస్టర్స్ వాళ్ళని మమ్మల్ని పిలిచి మాతో క్లాసులు చెప్పటం వల్ల ఏమైందంటే మేము ఇంకా జ్ఞానం తెలుసుకుంటున్నాం. చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా గమనించింది, మనిషి ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలోకి వస్తాడో అప్పుడే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదగాలి అంటే నీలో ఉన్న లోపాలని దోషాలని వెతుక్కుంటూ గమనించుకుంటూ వాటిని సరిచేసుకుంటూ ఉండాలి తప్పనిచ్చి ఏ వ్యక్తిని నిందించకూడదు, ద్వేషించకూడదు. ఎప్పుడైతే నిందించడం ద్వేషించడం చేస్తుంటామో మనం ఆధ్యాత్మికంగా ఆగిపోతాం. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ 13 సంవత్సరాల నుంచి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను ఒకరిని కామెంట్ చేయడం కానీ ఒకళ్ళ గురించి మాట్లాడటం కానీ చేస్తున్నానో మన ప్రయాణం ఆగుతుంది. లేదు, నువ్వు నీలో లోపాలని దోషాలని గమనించి సరి చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తుంటాం. ఈ విషయాలు అందరం కూడా గమనించి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనం ఆ విధంగా సాధన చేస్తూ ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంత అవకాశం ఇచ్చిన ఈ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి, ఈ కర్తాల్ ట్రస్ట్ వాళ్ళకి, పిఎస్ఎస్ఎం మూమెంట్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్సుమాంజలి. మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్సుమాంజలి. వేదిక నలకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు రామాంజనేయ రెడ్డి. మాది నర్సరావుపేట దగ్గర ఉప్పలపాడు విలేజ్. నేను ఐటీసీ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. పత్రిజీ గారు నేను 2007లో కలిసినప్పటి నుంచి నన్ను ఐటీసీ రెడ్డి అని
పిలుస్తూ ఉంటారు. సో మన పిరమిడ్ సొసైటీలో ఐటీసీ రెడ్డిగానే నేను పిలువబడుతూ ఉంటాను. సో మేము 2007లో ఈ ధ్యానం రావడానికి ముందు మాకు ఇద్దరు బిడ్డలు శరీరాన్ని వదిలేశారు. మూడో బాబు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు, మాతో చీరాలలో ఉండేవాడు. చీరాల నుంచి మేము విజయవాడ వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్లో మూడో బాబు కూడా శరీరాన్ని వదిలేశాడు. 15 సంవత్సరాలు ఆ బాబుకి. ఆ బాబు శరీరాన్ని వదిలేసిన తర్వాత మేము పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము, నేను నా మిస్సెస్ లక్ష్మి. సో అంటే అప్పుడు ఎటువంటి స్టేజ్ అంటే ఇంకా 1 నెల 2 నెలల్లో సూసైడ్ కూడా చేసుకోవాలనే స్థితికి వెళ్ళిపోయాము. లక్ష్మి అయితే చెప్పింది, ఇంకా మనం పిల్లల కోసమే కదా ఈ జన్మ తీసుకుంది, మరి ఆ పిల్లలు పోయిన తర్వాత ఎందుకు మనము సూసైడ్ చేసుకుందాం అనే స్థితికి వెళ్ళాము. అప్పుడు నేనేం చెప్పానంటే, అప్పటికి మా పేరెంట్స్ ఉన్నారు, మదరు ఫాదర్ ఉన్నారు. పేరెంట్స్ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఈ దుఃఖం ఎందుకు, పేరెంట్స్ పోయిన తర్వాత మనం మళ్ళీ సూసైడ్ చేసుకొని వెళ్ళిపోదాంలే పిల్లల దగ్గరికి అని చెప్పడం జరిగింది. అప్పుడు మాకు అదృష్టవశాత్తు చీరాల్లో అప్పటికే పిరమిడ్ సొసైటీ చాలా యాక్టివ్గా ఉంది. చీరా శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చి ధ్యానం నేర్పి ఒక 10 రోజుల పాటు ధ్యాన స్థితికి తీసుకెళ్లారు. ఒక 1 నెల 2 నెలల్లోనే అక్కడ లోకల్ పిరమిడ్స్కి తీసుకెళ్ళటం, ఒక 5-6 నెలల్లోనే మేము ఆ ధ్యానం ద్వారా కొంత ఉపశమనం పొందడం జరిగింది. 2007 ధ్యాన మహాయజ్ఞంలో సో మేము ధ్యానంలో కూర్చొని 5 గంటల నుంచి 7 గంటల వరకు చేసే ధ్యానంలో మా బాబు ధ్యానంలో కనిపించి పునరపి జననం పునరపి మరణం, భగవద్గీత వీటికి సంబంధించి కూడా ఒక 5 నిమిషాల సేపు చక్కగా నన్ను ఈ డిప్రెషన్ నుంచి పూర్తిగా విముక్తుని చేశాడు. ఇదే విషయం పత్రిజీ గారు 2007 డిసెంబర్లో చీరాల వచ్చినప్పుడు చెప్పాను. ఈ విధంగా నేను ధ్యానంలోకి వచ్చి రియలైజేషన్ పొందానండి, సెల్ఫ్ రియలైజేషన్ జరిగిందన్నాను. అదే కదయ్యా కావాల్సింది అనే మాట మొట్టమొదటి మాట నాతో పత్రిజీ గారు చెప్పిన మాట. సో అప్పటి నుంచి గత 17 సంవత్సరాల నుంచి పత్రిజీ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎప్పుడు వచ్చినా పత్రిజీ గారు మా కారులో ఉండి పత్రిజీ గారితో పాటు అంటే కారు ఎక్కిన వెంటనే షూట్ ద క్వశ్చన్ అనేవాడు, అన్ని డౌట్స్ అన్నీ అడిగేవారిని, క్లారిఫై చేసేవారు. నెలలో ఒకసారి ఎక్కడున్నా, బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ ఎక్కడున్నా కలుస్తుండేవారు. సో మేము ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన మా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము పల్నాడు జిల్లా అంతా కూడా చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో ఇప్పుడు 65 పిరమిడ్లు ప్రస్తుతానికి వచ్చినాయి. ఈ 65 పిరమిడ్లు కి రావడానికి కారణం కుకట్పల్లి లక్ష్మీ మేడం గారు, గుంటూరు లక్ష్మణరావు గారు, అబ్బూరి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మంగేశ్వరరావు గారు. ఇవన్నీ అంటే ఒక 40 రోజులు క్లాసులు పెట్టడం, తర్వాత ఒక పిరమిడ్ కట్టడానికి మన వాళ్ళంతా ఎంతో సహకరించి ఇప్పుడు 2005లోనే ఒక 20 సంవత్సరాల క్రితమే నర్సరావుపేటలో చంద్రశేఖర్ గారి సారథ్యంలో ఒక పిరమిడ్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు పిడుగురాళ్ళలో గుండా శ్రీనివాసరావు గారు ఒక 5 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం క్లాసెస్ కండక్ట్ చేస్తూ అక్కడ ఒక ధ్యాన ఆశ్రమం నెలకొల్పారు. అదేవిధంగా అడిగొప్పల్లో మేడం గారు, రాజలక్ష్మి మేడం గారు ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. ఇప్పుడు గురునాథం గారు పిడుగురాల చుట్టుపక్కల ధ్యానం కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడ జానపాడు దగ్గర కూడా ఒక మంచి క్షేత్రం రాబోతుంది. సత్తెనపల్లిలో కొత్త పిరమిడ్ రాబోతుంది. అదేవిధంగా ఎన్నో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పత్రిజీ గారు ఒకటే చెప్తుండేవారు మాకు. సో మనము ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి యాక్టివిటీకి సహకారం అందిస్తూ ఉండాలి అనేవారు. ఎందుకంటే ఒకరోజు పత్రిజీ గారితో నేనున్నాను, మన ఒక ట్రస్టీ వచ్చి కొంచెం బడ్జెట్ డెఫిసిట్గా ఉంది సార్ అని అన్నారు. నేను నా వైపు చూసి డెఫిసిట్ లేదు, ఏమీ లేదు, మన కార్యక్రమాలన్నిటికీ డబ్బులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తుంటారు అని అన్నారు. మరి మనకి ఇప్పుడు చూస్తుంటే ఈ కార్యక్రమం కుంభమేళా కార్యక్రమం తలపిస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం జరుగుతుందంటే మన అందరం కూడా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహకారం చేయాలి. అంటే ఇంకొక సందర్భంలో కూడా అన్నారనమాట, కుబేర్లు వస్తారయ్యా మన సొసైటీకి, డబ్బులు ఉన్న వాళ్ళంతా వచ్చి మన సొసైటీకి డబ్బులు ఇస్తారని. సో మనం చేయవలసింది మన సొసైటీ, మన ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్ జరిగే ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించవలసిందిగా కోరుతూ, సో మా పల్నాడు జిల్లాకి గైడింగ్ ఫోర్స్ అయిన లక్ష్మీ మేడం గారు కూడా మాట్లాడవలసింది కోరు. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మరి జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాని 3 జిల్లాలుగా విభజించారు. అందులో పల్నాడు జిల్లా మరి ప్రెసిడెంట్గా ఐటీసీ రెడ్డి గారు నియమితులయ్యారు. మరి అంతకుముందు లక్ష్మణరావు గారు చూసేవారు పల్నాడు జిల్లా అంతా, గుంటూరు జిల్లా. మరి లక్ష్మణరావు గారు సారథ్యంలో అయితేనేమి,
మరి ఐటీసీ రెడ్డి గారి సారథ్యంలో అయితేనేమి, పల్నాడు ప్రాంతం వరకు చూసుకున్నట్టయితే 65 పిరమిడ్లు వచ్చాయండి, మెగా పిరమిడ్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు 24 గంటలు మరి ఈ ధ్యానానికి, శాకాహారానికి, పిరమిడ్ శక్తికి కృషి చేస్తూనే ఉంటారు. ఎక్కడో చోట ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం. ఇప్పుడు అడిగొప్పలు కానీ, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, జానపాడు, మాచర్ల, గుంటూరు, ఇవన్నీ పల్నాడు జిల్లా కింద వస్తాయండి. మరి ప్రతి ఊళ్ళోనూ పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. 40 రోజుల క్లాసులు, శాకాహార ర్యాలీలు అన్నీ చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 2009లో పత్రి సార్ని పల్నాడు జిల్లాకు తీసుకొస్తే సార్ ఒక మాట అన్నారు. పల్నాడు అందరిని ధ్యానంలో కూర్చోబెట్టి అన్నారు, ఏం మనిషిలో గుళ్ళోకి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, బయటకు వస్తారు, తలకాయలు పగలు కొడతారు అని. అంటే పల్నాడు జిల్లా ఒకప్పుడు రక్తం ఏరులై పారిన జిల్లా. పల్నాడు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఈ మాస్టర్లందరి సహకారంతో ధ్యానం ఏరులై పారుతుంది. శాకాహార ర్యాలీలు విస్తృతంగా జరుగుతున్నాయి. పిరమిడ్లు అద్భుతంగా వచ్చాయి. వాళ్ళ నిజంగా ఏ జిల్లాలో చూసుకున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పల్నాడు జిల్లాలో వచ్చినన్ని పిరమిడ్లు ఏ జిల్లాలోనూ లేవండి. మరి పల్నాడులో జరుగుతున్నటువంటి క్లాసులు కానీ, ర్యాలీలు కానీ ఏమి లేవు. నిజంగా ఈరోజు పల్నాడు ఆడపడుచుగా నేను గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నా, పల్నాడు జిల్లా ధ్యానం ఏరులై పారుతుంది అని. మరి ఈ మాస్టర్లందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. సో మరి అలాగే సత్తెనపల్లిలో వెంకట్ చూస్తానికి చిన్నపిల్లవాడే కానీ ఒక మెగా పిరమిడ్కి శ్రీకారం చుట్టాడు ఈ బాబు. అలాగే జానపళ్ళ గురునాథం సారథ్యంలో లక్ష్మయ్య మరి వీళ్ళ ట్రస్ట్ బృందం కలిసి ఒక పిరమిడ్ని నిర్మించి అక్కడ 7 రోజులు ఒక మెగా ఈవెంట్ లాగా చెయ్యాలని ఈ ట్రస్ట్ నిర్ణయం. మేము 2017లో ధ్యానంలోకి రావడం జరిగింది. మా 2వ పాప ద్వారా. మా అమ్మాయి ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండేది, ఎంతో దుఃఖంగా ఏడుస్తూ ఉండేది, చాలా బాధపడుతూ ఉంది. కానీ ఇది ఎలా పోవాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకునే టైంలో ఒక స్కూల్ టీచరు సత్యనారాయణ మాస్టర్ గారు అని ఆయన పిరమిడ్ దగ్గరికి తీసుకుని రమ్మన్నారనమాట. అన్నప్పుడు తీసుకొని వెళ్ళాం. అలాగా మన పోతురాజు గారు అని ఈయన గ్రామంలో విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించారు. అక్కడికి తీసుకెళ్ళి రోజు ధ్యానం క్లాసుల్లో 41 రోజుల క్లాసుల్లోకి తీసుకెళ్ళి ధ్యానం చేపిస్తే 11 రోజులకి అమ్మాయి మామూలుగా వచ్చిందనమాట. పూర్తిగా రికవరీ అయ్యి ఆ ఏడవటం కానీ, ఆ మెంటల్ డిప్రెషన్ కానీ అన్నీ పోయి మళ్ళీ మామూలుగా ఉంది. అలా 41 రోజుల్లో మేము కూడా ధ్యానం చేయటం వల్ల మా కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు అవన్నీ కూడా పోయాయి. ఎంతో అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాం ధ్యానం చేయటం వల్ల. ధ్యానంలో ఇంత బాగా ఉంది, నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పి తెలుసుకుంటూ, గ్రామంలో మరి గురునాథం గారు ఉన్నారు, ఒక మంచి మాస్టర్ అన్నమాట. ఆయన ద్వారా ఎన్నో క్లాసులు నిర్వహించుకొని ఎంతోమంది మాస్టర్లని పిలిపించుకొని గ్రామంలో ధ్యానం అందరికీ తెలియాలని చెప్పి, గ్రామంలో ధ్యానం అయితే అందరికీ తెలుసు, చేసేవాళ్ళు ఒక 500 మంది దాకా ఉంటారనమాట. వీళ్ళు అంటే మమ్మల్ని ఎవరిని చూసినా ఊర్లో వీళ్ళు ధ్యానం చేస్తారు, చేపిస్తారు, శాకాహార ర్యాలీలు చేస్తారని మా అందరికి కూడా తెలుసు, ఒక గుర్తింపు ఉందన్నమాట. అలాగే ఎన్నో క్లాసులు నిర్వహించుకున్న తర్వాత మరి ఇంత మందిని పరిచయం చేసాం, ధ్యానాన్ని ఇంత ఊరు తెలియజేశాము. మరి ఇది మనకి నేర్పిన గురువు గారిని కూడా ఊరు అందరికీ తెలియాలి, మన గురువు ఎవరో తెలియజెప్పాలని చెప్పి గురువుగారిని తీసుకొని రావాలని అనిపించి, మరి పిప్పల ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పెళ్ళైతే భీమవరం వెళ్ళి సార్ అక్కడికి వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళామన్నమాట ఆహ్వానించడానికి సార్ని. సార్ మా ఊర్లో 3000 మందితో క్లాసు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇలా మీరు రావాలని చెప్పి ఆహ్వానించడానికి ఆ పెళ్ళికి వెళ్ళినట్టు అవుతుంది. అలాగే సార్ని కూడా ఆహ్వానించవచ్చని వెళ్ళటం జరిగింది. దానికి సార్ కూడా సానుకూలంగా స్పందించి 2020లో జానపాడులో 3000 మందికి క్లాసు ఏర్పాటు చేసుకొని ఎంతో చక్కగా సార్ మా గ్రామానికి రావడం జరిగింది. మా ఊర్లో వాళ్ళందరూ కూడా సార్ని చూసి ఆ ధ్యానం చెప్పి క్లాస్ కానీ అంతా చాలా బాగుందని ఆనందంగా ఫీల్ అయ్యారు.
థ్యాంక్ యూ అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు వెంకటేశ్వరరావు అండి, మాది సత్తనపల్లి. అక్కడ 2008 నుంచి నేను ధ్యాన సాధన చేస్తున్నాను. పత్రి సారు చెప్పిన విషయాలు అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, శాకాహారము, ఆచార్య సాంగత్యము, ఆ 4 పాటిస్తూ ఎన్నో గ్రామాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతోమందికి ధ్యానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సత్తెనపల్లిలో ఒక మెగా పిరమిడ్కి శ్రీకారం చుట్టాము. ఒక మేడం బొగ్గవరపు నాగేంద్రమ్మ గారని ఒక 8 సెంట్లు ప్లేస్ ధ్యానంగా ఇచ్చారు. దాంట్లో 27x27 పిరమిడ్ని కట్టడానికి ప్రారంభం చేసుకున్నాము. అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, నా పేరు మల్లేశ్వరి, మా సత్తరపల్లి. 2020 కరోనా టైంలో మా వారు చనిపోయారు. నేను చనిపోదామని బయలుదేరాను. భీమ్నేని వంశీకరణ్ సద్గురు మూమెంట్ వంశీ సార్ ఫోన్ చేశాను. సార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము ఉన్నాము. సార్ ఫోన్ చేసి సార్ గైడెన్స్ తీసుకొని సార్ ఒక గ్రూపులో జాయిన్ చేసి కళల గ్రూపులో నన్ను నెంబర్ చేసి నాకు ఒక గ్రూప్నిచ్చి మణిమాల మేడం ద్వారా నేను చాలా రికవర్ అయ్యాను. కాలభైరవ టీం ద్వారా నేను చాలా రికవర్ అయ్యాను. ఇప్పటికీ నేను ఇలా ఉన్నానంటే కారణం వంశీ సారే. ఆయనకి కోటాను కృతజ్ఞతలు. ఇంకా అదే పనిగా మేము ధ్యాన ప్రచారం, పిరమిడ్ నిర్మాణం, శాకాహార జగత్ ఇవన్నీ సార్ గైడెన్స్ తోటి ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాము. భూపతి రాజు గారు, వెంకట గారు వీళ్ళ సలహాలతో కూడా మేము ముందుకు వెళ్తున్నాము. కోకటిపల్లి లక్ష్మి గారు వీళ్ళందరి సలహాలతోటి, వంశీ సార్ సలహాలతోటి మేమందరం ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు సత్యవతి అండి, పల్నాడు జిల్లా. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా పాదాలకు నమస్కరిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ముందుగా వెలగపూడి లక్ష్మణరావు గారికి, మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఐటీసీ రెడ్డి గారికి, ముఖ్యంగా కట్టాల్ ట్రస్టీ చైర్మన్ మేడం గారు, ఇన్ఛార్జి లక్ష్మీ మేడం గారు, మా అత్తగారు. ఆవిడ చాలా మాకు ఇన్స్పైర్ అనమాట. ఒక స్త్రీ ఏదైనా చేయగలదు అనడానికి ఆవిడ చాలా మాకు నిదర్శనం. ఆవిడని ఇన్స్పైర్గా తీసుకొని శాకాహార ర్యాలీలో ఆవిడ మెగా పవర్ అనమాట. సో ఇప్పుడు ఆవిడ ఎక్కడికన్నా రావడం కుదరకపోయినా కూడా ఆవిడని చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఈ ర్యాలీలకి ఇప్పుడు మేడం గారు రాకపోయినా పర్లేదు, మీరున్నారు, మీరు ఆవిడకన్నా మించి స్లోగన్స్ చెప్తున్నారని సో చాలా గర్వంగా ఉందన్నమాట. ర్యాలీలు స్కూల్లో పిల్లలకి ప్రజెంట్ మేము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 1000 మెంబర్స్కి అనమాట హాస్టల్ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళి హాస్టల్ పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తున్నామండి. సో చాలా మరి పత్రిజీ మార్గంలో మేము ఇంత సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు గురువుగారికి ఒక్కసారి జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి. సో చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం ఉమ్మడి గుంటూరు జిల్లాకి. వండర్ఫుల్. ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో గుంటూరులో నెంబర్ 1. ఏమంటారు, గుంటూరు కారానికి ఎంత ఫేమసో ధ్యానానికి కూడా అంత ఫేమస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానం కూడా అంతే ఘాటుగా ఉంది. కారం ఎంత ఘాటో ధ్యానం కూడా అంతే ఘాటు. థ్యాంక్ యూ. ఖమ్మం నుండి శైలజ గారు, పెద్దపల్లి నుండి లావణ్య గారు వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. జై బోలో విశ్వగురు కలియుగాత్రి మైత్రేయ బుద్ధ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ శక్తి కి, పిఎంసి ఛానల్ కి, పిఎంసి ఛానల్ కి ప్రతి క్షణం పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, ఎవరున్నారు తెలంగాణ? యాదయ్య. శైలజ గారు ఖమ్మం నుండి, లావణ్య గారు పెద్దపల్లి నుండి. దిలీశ్వర్ రెడ్డి. దిలీశ్వర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్లో ఒక జిల్లాగా మారింది. కొత్తగూడెం, పెద్దపల్లి అని పరిసర ప్రాంతాలన్నీ, ధర్మపురి, ధర్మారం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఉధృతంగా అక్కడ ధ్యాన ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి కూడా కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా అయిన తర్వాత
దానికి ఒక కమిటీ వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా జరుగుతుంది. రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం గొప్పగా అక్టోబర్లో శాఖా ర్యాలీ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మెగా శాఖా ర్యాలీ చాలా గ్రాండ్గా చేశారు. మరి దానికి సంబంధించిన సమాచారం దిలీశ్వర్ రెడ్డి గారు ఆ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని ఈ సందర్భంగా జిల్లా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. వారి గురించి కూడా 2 మాటలు. థ్యాంక్ యూ సార్. నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి. నాది ధర్మారం మండల్, పెద్దపల్లి జిల్లా. నేను 2015లో ఇదే కైలాసపురి మహాశక్తి క్షేత్రంలో పత్రి సార్ని కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని చేస్తూ, ధ్యానాన్ని చెప్పుతూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది పంచుతూ ఉన్నాను. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే మాది ధర్మారం మండలంలోని రామయ్యపల్లె గ్రామం. ఇదే స్టేజ్ మీద నేను లాస్ట్ ఇయర్ గురువుగారు ఉన్నప్పుడు వారికి నేను ఒక మాట ఇవ్వడం జరిగింది, పిరమిడ్ కడతా అని. అలాగే నా గ్రామంలో పిరమిడ్ కట్టినాను. అది పబ్లిక్ పర్పస్లో ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నది. దాన్ని అతి త్వరలోనే ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాము. అలాగే నేను పోయినాక ధర్మారం మండల్లో స్కూళ్ళల్లో కూడా ధ్యానాన్ని చెప్పడం చేస్తున్నాము. నంది మేడారం నేను ఏ స్కూల్లోనైతే 6th to 10th చదువుకున్నానో ఆ స్కూల్లో ధ్యానం చెప్పాలా అనే ఒక సంకల్పంతో రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం నేను మా స్కూల్లో ధ్యానం చెప్పడం కూడా జరిగింది. ఆ టీచర్స్ కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ చాలా రియాక్ట్ అయినరు. ఇది మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మా క్లాస్ చెప్పాలి సార్, దీన్ని కంటిన్యూ చేస్తామన్నారు. దీనివలన చాలా ఉపయోగం చెప్పినాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయినరు. అలాగే మా దగ్గర ఉన్న హై స్కూల్ అన్నిట్లలో కూడా చెప్పాలని నిర్ణయించుకున్నా. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ పిరమిడ్ లావణ్య వేణుగారు కట్టారు. తర్వాత మా గ్రామంలో నందిమేడారం గ్రామంలో బంగారు మాధవ ఆయన ఒక పిరమిడ్ కట్టినాడు. అలాగే ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో 15x15 గుంత భాస్కర్ అని ఒక వైశ్య సోదరుడు మాకు ఒక మాట చెప్పంగానే తను కూడా కట్టాడు. అది ఇంక ఇనాగ్రేషన్ కాలేదు. ఇంకొకటి ఎలగందుల అశోక్ అనే వ్యక్తి కూడా పిరమిడ్ ఆల్రెడీ స్ట్రక్చర్ వేసినాం. అది ఇంకా స్టార్ట్ అయింది. అతి త్వరలోనే అదిని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ధర్మారం మండలంలోనే ఇలా 4 పిరమిడ్లు వచ్చినాయి. అలాగే పిరమిడ్ల నిర్మాణం మండలమే కాకుండా ఆ జిల్లాలో కూడా వివిధ జిల్లాలోని వివిధ గ్రామాలలో అందరికీ పిరమిడ్ స్ట్రక్చర్ గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి, ధ్యానం, శాకాహారం, మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తూ వారందరితోటి చేయిస్తూ అందరినీ ఆత్మజ్ఞానులుగా తయారు చేయించడమే నేను ఆ పనిని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాను. అలాగే పోయిన లాస్ట్ మెగా శాకాహార ర్యాలీ పెద్దపల్లి PSSM వారి ఆధ్వర్యంలో, ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేసినాం. చాలా అద్భుతమైన కార్యక్రమం చేసినాం. దానికి చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారు, మిగతా మాస్టర్లు కిషన్ రెడ్డి గారు వచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినాం. దానివలన చాలామందికి ఇంతమంది ధ్యానులు, ఇంతమంది శాకాహారులు ఇంతమందిగా చేస్తున్నారా అని ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు అంతా. అలాగే ఈ ధ్యానాన్ని, ఈ మెడిటేషన్ అందరికీ అందించడమే మా ఇదిగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పట్లు కొడతాను దిల్లేశ్వర్ రెడ్డి గారికి. ఇంకొక పెద్దపల్లి మాస్టర్, వండర్ఫుల్ మాస్టర్ లావణ్య గారు. పెద్దపల్లి టౌన్లో ఈరోజు ఉధృతంగా ధ్యానం వచ్చిందంటే ఆవిడ యొక్క కృషి, ఆవిడ యొక్క పట్టుదల, ఆవిడకు మరి ఈ మధ్యనే ఒక గత 6 నెలల క్రితం అనుకోకుండా వేణు అని వాళ్ళ ఆయన వండర్ఫుల్ మాస్టర్ లాస్ట్ ఇయర్ ధ్యానయాగానికి వచ్చారు. మరి ఆయన భూపాలపల్లి శాకార్యాల్లో కలవడం జరిగింది. ఆ తర్వాత యాక్సిడెంట్లో అనుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డారు ఆవిడ. మాట చెప్పడం వేరు, ఆ సంఘటనలో
గుండెల్లో ఉన్న ఆ దుఃఖాన్ని మొత్తం మింగి ఆ రోజు చక్కగా ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఏడవద్దని చెప్తూ అందరికీ చాక్లెట్లు వంచి భగవద్గీత పెట్టి ఆ అంతిమయాత్రను అలా ముగించింది ఆవిడ. మరి పత్రిజీ గారు ఏది చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించింది ఆవిడ. అది లావణ్య మేడం యొక్క గొప్పతనం. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ సందర్భంగా ఒక 5 నిమిషాలు ఆవిడని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య, మాది పెద్దపల్లి. మరి ముందుగా మరి మనకు శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తే మరి జీవితాన్ని గురువు ఇస్తారు, గురువు ప్రసాదిస్తారు. మరి ఆ గురువు గారికి ఒకసారి మనం గట్టిగా లేచి చప్పట్లు కొట్టుకుందామండి. గట్టిగా. ఓకే అండి. మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. మరి మరణం అంటే నాకు చాలా భయం ఉండేది. నేను 4 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. మరణం అంటే చాలా భయం ఉండేది. పత్రిజీ గారు శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, మా సార్ మేము. అయితే అంటే ఒక వ్యక్తి మరణిస్తే ఇంత సెలబ్రేషన్ చేసుకోవచ్చా అని గురువుగారిని చూసిన తర్వాత అర్థమైంది నాకు. అంటే ఏ వ్యక్తికి మరణం సంభవించినా అలాగే చేసుకోవాలి అన్నది అర్థమైంది. మరి అలాంటి సంఘటన మరి మా ఇంట్లో జరిగినప్పుడు దాన్ని నేను ఎలా తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంటుంది, ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని మరి ఆ విషయం తెలుసుకున్న మరుక్షణం నుండి నా లోపల బాధ దుఃఖం అనేది లేకుండా మరి ఆనందంగా సెలబ్రేషన్ చేసుకున్నాను. మరి ఆ రథయాత్ర లాగానే ఆయనను కూడా నేను పత్రిజీ పాటలు పెట్టుకొని మరి ఊరు మొత్తం వాడ అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తూ అందరికీ కరపత్రాలను పంచుతూ మరి ధ్యానం చేయమని చెప్తూ స్వీట్స్ ఇచ్చుకుంటూ అలా ఊరంతా కూడా తిరిగి కార్యక్రమాన్ని ఆ రోజు పూర్తి చేశాను. మరి అందరికీ ఎక్కడికో వెళ్ళి ధ్యానం చెప్పనక్కర్లేదు, మన ఇంట్లో నుండి మనం ధ్యానం నేర్పించాలి అని నాకు మా సార్ దగ్గర నుంచి ఒక వాయిస్ లాగా వినిపించింది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను చూడడానికి మరి ఇంతమంది వస్తున్నారు ధ్యానులు, రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ నుండి ధ్యానం చెప్పు అంటే అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం జరిగింది. అంటే తెలియని వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా చేస్తుంది, ఈమెకేమైనా పిచ్చా అనుకున్నారు. అంటే మతి ఏమైనా తప్పిందా, మరి వాళ్ళ భర్త మరణిస్తే ఇట్లా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటుంది అని అన్నారు అందరూ. కానీ ఏది పట్టించుకోకుండా నేను నా చేతితోటి అందరికీ కూడా నేను చాక్లెట్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే అందరూ వచ్చి దగ్గరికి కూర్చొని ఏడవటానికి అందరూ ముందుకు వస్తున్నారు నా మీద పడి ఏడవాలని. కానీ నాకు ఏడవాలనిపించలేదు, అసలు ఏడవలే నేను అసలు. వాళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళందరినీ నేను ఓదార్స్తున్నాను. అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏడుస్తే మరణిస్తే ఇంకా ఏడవాలి అదే అనుకుంటున్నారు. ఏడవట్లేదు, ఇంకొక పిచ్చి ధ్యానం చేస్తే ఇట్లాంటి పిచ్చి కూడా వస్తుందా అని కూడా అనుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళే వచ్చి ధ్యానం చేస్తే ఇంత ధైర్యం వస్తుందా, ఆ ధైర్యం ఏంటిది అని అంటే ఆ ధైర్యము మనకు పత్రిజీ ఇచ్చిన జ్ఞానం, గురువుగారే మన ధైర్యం. ఆ గురువే లేకపోతే అసలు నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరికొకరు అనుబంధం ఉంటుంది కాబట్టి 24 సంవత్సరాల బంధము ఈరోజు ఒంటరిగా ఉంటున్నాను అని అంటే అదంతా కూడా పత్రిజీ ఇచ్చిన మనకిచ్చిన జ్ఞానం అండి. అది నాకు 2 అబ్బాయిలండి. మా పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 9th క్లాస్. నేను ఆ రోజు ఏడుస్తూ ఉంటే అందరికీ బంధువుల దగ్గరికి వచ్చి పిల్లలందరూ ఏడవకండని ఊరుకోబెడుతున్నారు. అరే ఏంట్రా వీడికి ఏమన్నా మద్దప్పిందా, వీడికి డాడీ లేడని చెప్పేసి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చిందా వీడికి అని మా చిన్న అబ్బాయిని చాలామంది అన్నారు. కానీ అదేది పట్టించుకోకుండా అతను అందరికీ చాక్లెట్స్ ఇచ్చుకుంటూ కరపత్రాలు ఇచ్చుకుంటూ ధ్యానం చేయమని చెప్తూ 2 పిల్లలు అలాగే ఉన్నారు. ప్లస్ ఏంటంటే సెకండ్ డే రోజు నేను చాలా ఏడ్చాను. నైట్ టైంలో ఏడుస్తుంటే మా చిన్నబ్బాయి వచ్చి ఏం చెప్తున్నాడంటే, డాడీ మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది మమ్మీ అంటే తన మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది, ఆ మొబైల్కి రీఛార్జ్ చేసినా పని చేయదు, పని చేసేదానికి నువ్వు రీఛార్జ్ చేపిస్తే పని చేస్తుంది,
అలాంటి దానికి పని చేయని దానికి నువ్వెందుకు రీఛార్జ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ డాడీని గుర్తు చేసుకుంటూ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వే నాకు చెప్పావు కదా అర్జునుడు ఉన్న అభిమన్యుడు ఈ కథ ఎలా ఉంటుందో నువ్వు చెప్తేనే నేను తెలుసుకున్నాను. మరి డాడీ పని అయిపోయింది, డాడీ వెళ్ళి తన పని ఏందో తను చేసుకుంటున్నాడు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు డాడీని వెనక్కి పిలుస్తున్నావు? నువ్వు ఏడుస్తే డాడీ మళ్ళీ వెనక్కి వస్తాడు, మన మీద ప్రేమ వ్యామోహం ద్వారా ఇక్కడే ఉండిపోతాడు కదా, నువ్వు ఎందుకు అలా పిలుస్తున్నావు, పిలువకు అని చెప్పాడండి మా బాబు. పెద్ద అబ్బాయి కూడా అలాగే చెప్పాడు, చిన్న అబ్బాయి కూడా అలాగే చెప్పారు. ధ్యానం మనం గంటలు చేసినా వాళ్ళు నిమిషాల్లో కూర్చున్నా కూడా మరి అంతే శక్తి ఉంది పిల్లల్లో. ప్రతి ఒక్క పిల్లవాడిలో కూడా చైతన్యము, శక్తి, ఏదో ఒక జ్ఞానం ఉంటుంది. మరి మా పిల్లలు ఎందుకు పనికిరారు అని అనుకున్నాను ధ్యానంలోకి రాకముందు, కానీ వాళ్ళే మా గురువులు. నాకు మొదటిసారిగా నాకు గురువుగారిని మన ఇంటికి రావడానికి నాకు దామోదర్ రెడ్డి సారే అవకాశం ఇచ్చారండి. అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ గురువుగారు దొరకరండి. మరి అలాంటి గురువుగారిని నాకు పరిచయం చేశారు దామోదర్ రెడ్డి సారు. ఆ రోజు అనుకున్నాము, మా సార్కి ఇష్టం లేకుండే గురువుగారు రావడం. అంటే గురువు అంటే పాదపూజ చేయడము లేకపోతే డబ్బులు ఇవ్వడము అని అనుకునేవారు ఆయన ఎప్పుడు. అలాగే ఈ గురువుని కూడా అలాగే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఆయనకి, వచ్చిన మినిట్లోనే తెలిసిపోయింది గురువు అంటే ఇలా ఉంటాడా, ఇంత డాంబికం లేకుండా ఇంత ఇలా ఉంటాడా, అందరితో కలిసిమెలిసి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని ఆ రోజు అనుకున్నారు ఆయనే. ఆ రోజు నుంచి తను కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మరి నాకు ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా ఉండి మరి ధ్యానము పిరమిడ్ సెంటర్ కట్టించారు, పిరమిడ్ని నిర్మించారు. మరి అంతకంటే మించిన నీకు గురువు ఉన్నాడు అన్న ధైర్యాన్ని ఇచ్చాడు నాకు. నేనున్నానన్న ధైర్యాన్ని ఇవ్వలేదు, నీకు ఎప్పుడు గురువు ఉన్నాడు అన్న ధైర్యాన్ని ఇచ్చారు నాకు. మరి ఆ అవకాశం ఇచ్చిన మరి మా వేణు మాస్టర్కి, మరి గురువు గారికి, మరి గురువులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. విన్నారు కదా, మాటలు వినడం వేరు, అది ఆచరణలో పెట్టడం చాలా కఠినమైనది. గుర్తుపెట్టుకోండి, మాటలనంత ఈజీ కాదు. కానీ అంత గొప్ప అగ్ని పరీక్షలో లావణ్య మేడం పాస్ అయింది. పాస్ అయిందా కాలేదా? పాస్ అయితే గట్టిగా చప్పట్లు కొడదాం. 100% పాస్ అయింది ఆవిడ. వాళ్ళ పిల్లలు కూడా చప్పట్లు కొడదాం. నేను ఆశ్చర్యపోయాను, అరే బా ఏం పిల్లల బాబు అని. అది గత జన్మ యొక్క సంస్కారం, గత జన్మ యొక్క సాధన యొక్క ఫలం అది. అందుకే ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో అనుకొని ఇట్లా గొప్ప గొప్ప పరీక్షలు వస్తాయి. ఒక గొప్ప స్థితి పొందడానికి మనం భూమి మీదకి వచ్చాము అంటే గ్యారంటీగా గొప్ప పరీక్షలకు రెడీగా ఉండవలసిందే. దేర్ ఇస్ నో చాయిస్. అందుకే గొప్ప పరీక్షలో మనం ఎదుర్కొన్నాము అంటే మనకు గొప్ప మార్పు జరగబోతుందని అర్థం. అందుకే ఆవిడ ఒంటరిగా తను ఆ పిల్లల్ని చదివిస్తూ, ఇంకా వాళ్ళు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉద్యోగానికి వస్తారు. ఆ పిల్లలు కూడా ఎంతో ధైర్యం ఇచ్చారు ఆమెకి. మరి ఆవిడ సొంత కాళ్ళ మీద నిలబడి తన కుటుంబ పోషణ తను చూసుకోవాలి కాబట్టి దాంట్లో భాగంగానే పిరమిడ్ సొసైటీ కూడా ఆవిడకు ఫుల్ సపోర్ట్గా ఉంది. ట్రస్ట్ తరఫున కూడా ఆవిడకి సపోర్ట్గా ఉంది. దాంట్లో భాగంగా మన స్టాల్స్లో ఆవిడ ధూప స్టిక్స్, కొన్ని బుక్స్, రకరకాలుగా అన్నీ కలిపి ఒక స్టాల్ పెట్టింది. స్టాల్ నెంబర్ 60. దయచేసి మీకు ఎవరెక్కడైతే మంచి సుగంధపూరితమైనవి, ఆర్గానిక్, న్యాచురల్ ఉండే ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు అలాంటివి ఏవైనా సరే ఆ స్టాల్లో దొరుకుతాయి. దయచేసి ఆ స్టాల్ని విజిట్ చేయండి. మీకు ఏది ఆవిడకి మీకు సహాయంగా అనుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే శ్రీకాంత్ గారు, సుల్తానాబాద్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈయన మిర్చి బజ్జీల స్పెషలిస్ట్. అమృతలాగా ఉంటాయి ఆయన మిర్చి బజ్జీలు వేస్తే. యాక్చువల్గా నేను 2 మిర్చి బండి నాది, ఫుట్పాత్ మీద ఉంటుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర మిర్చి తిన్న వాళ్ళు, సార్ కూడా తిన్నాడు, పత్రి సార్కు ఎన్నో చేసి పెట్టారు, కానీ నా మిర్చి బజ్జే మెచ్చాడు. ఒక మిర్చి ఆయనకు 10 రకాలు చేశారు, అక్కడ ఒకసారి ఒక మిర్చి తినే సంతోషపడ్డాడు. అంటే అలా ఉంటుందన్నమాట. ఎందుకు అలా ఉంటుందంటే మనం స్వచ్ఛందంగా ఏదైనా స్వచ్ఛందంగా చేస్తే, ఎలాంటి నిస్వార్థంతో లేక చేస్తే అది సక్సెస్ అవుతుంది. నేను 2014 స్టార్టింగ్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాము. మా మిస్సెస్ చేశారు. అప్పుడు మా దగ్గర ఎలాంటి నయా పైసా కూడా లేదన్నమాట. ఇలాంటి సార్ ఏమని చెప్పారంటే ఓన్లీ పాంప్లెంట్ ఒకటి కొట్టించుకొని డోర్ టు డోర్ దిగమన్నారు. మీకు ఎలాంటిది మనం గెలిచి మనం వీళ్ళ నాయకుని కావాలి అనేది ఏం చెప్పలేదు సార్ మాకు. ఒకటే చెప్పాడు. మరి మేము ఎలా తిరగాలి, అసలు
మనకు నామినేషన్ చేయడానికి కూడా ఫీజు లేదు అసలు. ఎలా అని ఆలోచిస్తుంటే నా అకౌంట్లో 50,000 రూపాయలు పడ్డాయి. సడన్గా పడ్డాయి, ఎక్కడి నుంచి పడ్డాయో కూడా తెలియదు. అంటే సంకల్పం ఉంటే మనకు ఏదైనా సక్సెస్ అవుతుంది. మా దగ్గర నయా రూపాయి లేదు, పాంప్లెంట్ కొట్టడానికి కూడా డబ్బులు లేవు. ఎక్కడి నుంచి పడ్డాయంటే యాక్చువల్ నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మాకు ఆ రోజు పడ్డది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దానికి ఖర్చు చేశాను. ఎంత బ్రహ్మాండంగా అయిందంటే థర్డ్ రీడింగ్ వచ్చింది మాకు. పోటీ చేసినప్పుడు థర్డ్ రీడింగ్ వచ్చింది. 2,1900 ఓట్లు పడ్డాయి మాకు. ఆశ్చర్యపోయారు మా జిల్లాలో. అసలు ఎవరికి తెలియదు మా జిల్లాలో నేను ఎవరు అయిందండి 2014 స్టార్టింగ్ ఎలక్షన్స్లో. సో అది ఇంకా మా మిస్సెస్ చాలా అనుభవం ఉంది. ఆమెకు చాలా అనారోగ్యంగా ఉండేది. యాక్చువల్గా నేను ధ్యానంలో రావడానికి కూడా మా మిస్సెసే కారణం. ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మేము అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ ఎక్కడ మాకు గ్యారెంటీ లేదు. అయితే ఒక మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం దగ్గరికి వెళ్తే ఆమె పాంప్లెంట్ కొట్టండి, అందరికీ పంచండి అని చెప్పేసి, పాంప్లెంట్ కొడితే రోగాలు తగ్గడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాం. తర్వాత మాకు తట్టవర్తి సార్ది క్లాస్ అటెండ్ అయ్యాను అనమాట. అటెండ్ అయినప్పుడు సార్ చెప్పిన క్లాస్ వింటుంటుంటే ఓహో మనం చేసిన తప్పులు అంటే మనం ఎలాంటి తప్పులు అయితే చేస్తాయో దానికి సంబంధించిన రోగాలు మనకు వస్తాయన్నమాట. సో నేను పాంప్లెంట్ కొట్టి అందరికి పంచడం జరిగింది. సో అలా పంచడం వల్ల మాకున్న కర్మాలన్నీ వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో మా మిస్సెస్కు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అప్పుడు ఆశ్చర్యపోయాను. మనం ఎప్పుడైతే మనం శాఖలుగా మరి ప్రతి జీవిని హింసించకుండా ఉంటామో అప్పుడు మన కర్మలన్నీ తొలగిపోతాయని మా మిస్సెస్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆమెకు పిల్లలు కూడా పుట్టే అవకాశం లేదు. ఇప్పుడు మా బాబు పుట్టాడు, ఆయనకు 7 సంవత్సరాలు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. వాళ్ళ స్కూల్లో చెప్తారు మీ బాబు ఒకడే ఎనర్జీగా ఉంటాడు, మిగతా అందరూ డల్లుగా ఉంటారు. అంటే తన కడుపులో ఉన్నప్పుడే శాకాహారి కడుపులో పుట్టాడు. అది. థ్యాంక్ యూ. యాదయ్య గారు సిరిసిల్ల జిల్లా, వేములవాడ సిరిసిల్ల జిల్లా. ఆయన వృత్తి ప్రవృత్తి మొత్తం ధ్యాన ప్రచారమే. గట్టిగా చెప్పట్లు కొడదాం మన సిరిసిల్ల జిల్లా మాస్టర్స్ అందరికీ. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు యాదగౌడు, రాజన్న సిరిసిల్ల జిల్లా, మండల్ గంభీరావుపేట. నేను వచ్చి 3.5 years అవుతుంది. ఇప్పుడు మా దామోదర్ సార్ చెప్పినట్టుగా నేను ఏది ఆశించకుండా నిస్వార్థంగా 3.5 years నుంచి ఏ సైడ్ బిజినెస్ లేకుండా నిస్వార్థంగా బైక్ పైన ఈసారి 8 మండలాలు కవర్ చేశాను. అలాగే జిల్లా లెవెల్లో కూడా బాగానే జరుగుతుంది ప్రచారము. కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ లేట్ అందుట్లో ఇవాళ 30 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వెనక ఉన్న వాళ్ళంతా సిరిసిల్ల జిల్లా వాళ్ళే. మంచి మూమెంట్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకు ట్రస్ట్ నుంచి కొంచెం నేను ఫోకస్ ఏంటంటే నాకు ముందు ప్రచారం బండి ఉంటే ఒక 1 year ప్రతి మండలం నుంచి ఒక 200 members తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉన్నది. ఎందుకంటే నాకు ప్రచారం వెహికల్ కావాలి. వెహికల్ ఉంటే అది ఇక ప్రకృతి నుంచి ఎలాగా పత్రిసారి ఇప్పిస్తాడో లేదా మా ఎనర్జీ ఏంది అనేది నాకు తెలియదు. కానీ ఏది విధంగా అయినా నేను ఖచ్చితంగా నిస్వార్థ సేవ అనేది నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ప్రతిరోజు పొద్దున లేచి స్నానం చేసిందంటే ఏ ఊరికి వెళ్ళాలి, ఏ స్కూల్లో వెళ్ళాలి అనేదే నా దినచర్య. ఇప్పటి వరకు 48 స్కూల్ ప్రైమరీ స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. 25,000 బుక్కులు నా ఓన్గా కొట్టించి ధ్యాన విద్యార్థి బుక్కులు పంచడం జరుగుతుంది. ఇంకా 200 బుక్స్ ఉన్నాయి. అవి కూడా ఒక హాస్టల్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాను. మిగతా ట్రస్ట్ మెంబర్లు వాళ్ళు ఇప్పుడు మిగతా మా పిఎస్ఎస్ఎం వాళ్ళు, సిరిసిల్ల పిఎస్ఎస్ఎం వాళ్ళు ఇంకొక 30 minutes అయితే ఒక 30 members దాకా వస్తారు, కర్తల దాకా వచ్చారు. కాకపోతే అనుకోకుండా మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అయిదామని స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఒకళ్ళు ఏంది అంటే మనకు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేదానికంటే ముందు ఏం జరగబోతుంది అనేది మనకు అనుకోకుండా ప్రకృతి ఏమి ఇయ్యాలో అది ఇస్తుంది. 3.5 years నుంచి నేను 1 MP ఆశించకుండా పనిచేస్తున్నంటే రీసెంట్గా నా కొడుకు నాకు తెలియకుండా హైదరాబాద్లో బండ్లగూడ ఏరియాలో నాకు తెలియకుండా ఏ రకంగా చేసిండు నాకు తెలియదు. ఆయన జీతము 15,000 dirhams దుబాయ్లో 2 crores ఇల్లు కొన్నాడు అండి. అది నాకు తెలియకుండా మిరాకిల్. వచ్చి కొన్నాక నాకు ఎయిర్పోర్ట్కి రమ్మని డైరెక్ట్ విల్లాస్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఏ రకంగా నాన్న నువ్వు కొన్నది అని అంటే, నాన్న నువ్వు చేసే ప్రచారం కావచ్చు, నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలే కావచ్చు, నాకు కంపెనీ సహకరించింది, లోన్ తీసుకున్నా, కొన్నా. మన దగ్గర డబ్బులు ఉండి కొనలేదు. డబ్బులు ఉన్నాయా లేవా లేదు, ఆనందంగా ఉన్నామా లేదా మనం, అది ముఖ్యం ప్రతి మనిషికి. అలాగే నేను ఒక 40 minutesలో నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే.
సిద్దిపేటలో పొన్నాల దగ్గర పిరమిడ్ ఉంది. ఒక 40 మినిట్స్ నేను మెడిటేషన్ చేసిన తర్వాత రిలాక్స్ అయింది నా బాడీ. ఆ తర్వాత ఒక 15 డేస్లోనే నేను ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది, సప్తాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ధ్యానంలో మునిగిపోతేనే మనకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు అంతేందుకు మన ఇంట్లో మన చిన్నపిల్లలు తప్ప అడుగులు వేసుకుంటూ స్టార్టింగ్ నడవడం జరుగుతుంటే కింద పడితే మనము ఏ తపనతోటి వాళ్ళను రిసీవ్ చేసుకుంటామో, నువ్వు ధ్యానం చేసినా, ధ్యాన ప్రచారం చేసినా, మోటివేషన్కి వెళ్ళినా ఆ పద్ధతిలో మనం చేయగలిగితేనే దాని ఫలితం పొందగలుగుతాము. ఏదో చాలామంది అంటే నేనేదో 3.5 years వచ్చి నేనేదో బిల్డప్ ఇస్తలేను సార్. ఒక్కొక్కరు 14 years నుంచి చేసిన వాళ్ళు కూడా ఏదో చెప్తారు. అది కాదు, చెప్పడం కాదు. మనం ముందు పత్రి సార్ అన్నట్టుగా సాధన చేసుకో, కళ్ళు మూసుకో, కుసవయ్య అని ఎట్లా చెప్తాడో పత్రి సారు, ఆ విధంగా మనం నిస్వార్థ సేవ చేసినాడే దాని ఫలితం పొందుతాము. లేదా ఏదో నామినేషన్గా చేస్తున్నాము, నువ్వు ఒక 10 నిమిషాలు చేసి నేను రోజు 8 గంటలు చేస్తున్నా అనేది అది చాలా వరకు మాస్టర్లు చెప్పడం జరుగుతుంది కూడా. అది కరెక్ట్ కాదు. అది మనము సాధన చేస్తే మనకు తెలియకుండా మన నాలెడ్జ్, ఇన్నర్ ఫీలింగ్ అనేది, మనకు ఆత్మతోటి ప్రయాణం అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడైతే సాధన చేస్తామో నీ ఆత్మ నీకే సజ్జన సాంగత్యం చేసుకుంటే ఏ విధంగా తెలుస్తుందో, మనము సాధన అంత పెంచుకుంటే మనకు తెలియకుండానే మనం పొందగలుగుతాం. మిగతా మా సిరిసిల్ల PSSM వాళ్ళు ఉన్నారు, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది రాజన్న సిరిసిల్ల, చిన్న గ్రామం గమిరావుపేట. సో ఏంటంటే నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే BMC టీవీ ఛానల్ చూసి వచ్చాను. దాని తర్వాత అప్పుడే సార్ ఇంకా వెళ్ళిపోతున్న మూమెంట్ అది. ఇంకా సార్ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏముంటుంది అనుకున్నా. దాని తర్వాత అన్న పరిచయం అయ్యిండు, పాంప్లెంట్స్ పట్టుకొని మా ఊరికి వచ్చిండు అనమాట. సో మా ఊరికి వస్తే ఫస్ట్ డే ఎవరు రాలేరు. దాని తర్వాత మళ్ళీ నెలైన తర్వాత మళ్ళీ పాంప్లెంట్స్ వంచడం స్టార్ట్ చేసిండు. అయితే నేను కూడా వస్తా మీతోని అని చెప్పాను. సెకండ్ టైంలో కూడా పెద్దవాళ్ళకి ప్రచారం చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ పెద్దవాళ్ళు ఎవరు రాలేరు. 10 days ప్రోగ్రామ్ పెట్టినాము. ఆ 10 days ప్రోగ్రాంలో ఫస్ట్ డే 10 members అట్లా వచ్చేసి గత 10th day రోజు 100 మంది పిల్లలు వచ్చారు. కానీ ఆ పిల్లలకి ఏం బోధించాలో నాకు తెలియదు. తర్వాత నాకు ప్రకాష్ నంద సార్ పరిచయం అయ్యాడు. అతని వల్ల నేను శ్లోకాలు నేర్చుకొని చిన్నపిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి శ్లోకాలు చెప్పడము, మా ఇంట్లో శ్లోకాలు చెప్పడము. ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని వచ్చాను, ఈసారి ఒక 30 మందితో వచ్చాను మా గ్రామం నుంచి వెళ్ళి. ఇంకొకటి ఏంటంటే నేను ధ్యానం ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ధ్యానం ద్వారా పొందినది ఏంటంటే, నాకు ఒకటే టైలర్ మిషన్ ఉండే, నేను కుట్టు మిషన్ కుడతాను. సో నేను ధ్యానం చేయడం వల్ల అనుకోకుండానే నేను ఇప్పుడు మా ఊర్లో ఒక పెద్ద టైలర్ని అయ్యాను. నా దగ్గర ఒక 20 machines ఉన్నాయి. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, నేను ఒక సంకల్పం పెట్టాను. నేను ఒక 160 square yard ల్యాండ్ తీసుకున్నాను. కేవలం అది సంకల్పము, ధ్యానం ద్వారానే చేశాను. సో ఆ ల్యాండ్లో నేను ఒక ఇల్లు, నా ఇల్లు మీద ఒక పిరమిడ్, ఆ పిరమిడ్లో భగవద్గీత బోధించాలని నా చిన్న ఆశ. ఈసారి 30 మందితో వచ్చాను, నెక్స్ట్ ఇయర్ ఒక 100 మందితో రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొడదాం పెద్దపల్లి జిల్లాకు, సిరిసిల్ల జిల్లాకు. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు ఆనుకొని వేములవాడ అనే ఒక శక్తి క్షేత్రం ఉంది. ఒక వండర్ఫుల్ శక్తివంతమైన ప్లేస్ అది. అందుకే వేములవాడ సిరిసిల్ల జిల్లా అంటారు దాన్ని. అలాగే రోజు ఎంతో దూరంకి వెళ్ళి ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చారు. మనకు దగ్గరలోనే ఒక 70 kilometers దూరంలో ఓంకారేశ్వర అష్టాదశ శక్తిపీఠం అనే ఒక వండర్ఫుల్ ఆశ్రమం ఉంది మన పిరమిడ్ సొసైటీది. తప్పకుండా దాన్ని విజిట్ చేయండి. శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. కంప్లీట్ అక్కడి నుంచి కొంచెం హైట్ ఉంటుంది, స్ట్రేట్గా వెళ్ళి పైకి నుంచి చూస్తే కంప్లీట్ 18 పిరమిడ్లు ఓంకారం షేప్లో ఉంటుంది. కంప్లీట్గా ఓంకారం, ఓం అనే తత్వానికి సంబంధించి ప్రతి శరీరంలో ప్రతి ఒక్కరికి 18 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఆ 18 శక్తి కేంద్రాల యొక్క కథ అది. దానికి సంబంధించిన ఎనర్జీ సిస్టమ్ కోసం పత్రికారు ఒక స్పెషల్గా ఆ శక్తి క్షేత్రాన్ని అక్కడ నిర్మాణానికి మరి మా అందరికీ అవకాశం ఇచ్చారు. అక్కడ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, చక్కగా ఉంది. తప్పకుండా అందరూ దాన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. పెద్దపల్లి అండ్ సిరిసిల్ల జిల్లా.